హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయాన్ష్ హ్యాపీ హోమ్. ఇంకా ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే ఊరెళ్ళక ముందు లగేజ్ ప్యాక్ చేస్తున్నప్పుడు కొత్త డ్రెస్సెస్ అయితే తీసుకున్నామండి పొంగల్కి. ఇంకా అవైతే నేను చూపిస్తున్నాను. ఇంకా ఊరికి వెళ్ళినప్పటి నుండి ఇంకా అక్కడ ఏం చేసాము అనేది కూడా చూపిస్తున్నాను. ఇంకా మా వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మరి ఇంక ఇక్కడ పొద్దున్న బట్టలు అయితే మడత పెట్టేసి ఇంకా కబోర్డ్స్ లో అయితే పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఇంకా వచ్చినప్పటికీ అవి అలానే ఉంటాయి కదా. ఇంక ఇక్కడ అయితే కొత్తవి టాప్స్ అయితే తీసుకున్నానండి. బాబుకి అయితే ఫస్ట్ ట్రై నుండి ఎప్పుడు కూడా తీసుకుంటాము. ఇవన్నీ అయితే మా వారు వాళ్ళ అక్క వాళ్ళ పాప కోసం అయితే తీసుకున్నాము. అంటే మా ఆడపడుచు వాళ్ళ పాప తనైతే కాలేజ్ కి వెళ్తుంది కదండి. ఇంకా తనకైతే ఇంకా టాప్స్ ఏ కావాలి కాబట్టి టాప్స్ అయితే తీసుకున్నాము. ఇంకా పార్టీ వేర్ అవి వాళ్ళకి కాలేజ్ లో అలౌ లేదు. ఇంకా ఈ లగేజ్ ప్యాకింగ్ ఈ వీడియో అయితే నైట్ 1 o'clock అయితే రికార్డ్ చేశానండి. ఎందుకంటే నెక్స్ట్ డే మా వాడి స్కూల్లోనైతే ఇంకా లాస్ట్ ఇంకా పొంగల్ సెలబ్రేషన్స్ అవి ఉన్నాయి. మా వాడికైతే విష్ణుమూర్తి గెటప్ ఇచ్చారు. ఇంకా తనతో పాటు స్కూల్ కి వెళ్ళాలి, ఇంకా లగేజ్ అది ప్యాకింగ్ చేసుకోవాలి అని చెప్పి అయితే ముందు రోజు అయితే అన్ని తీసి పెట్టేసుకున్నామండి. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా స్కూల్ నుండి రాగానే బ్యాగ్స్ లో అయితే పెట్టేసుకున్నాము. ఇంకా మా వదిన వాళ్ళ పాపకి తీసుకున్న వాటిల్లో ఫస్ట్ టాప్ అయితే స్కై బ్లూ అండి. ఇదైతే మెటీరియల్ అయితే నాకు పెద్దగా ఐడియా లేదు, కానీ చక్కగా మెడ చుట్టూ వర్క్ వచ్చింది, హ్యాండ్స్ దగ్గర కూడా వర్క్ వచ్చిందండి. ఇంకా టాప్ అంతా కూడా చిన్న చిన్న బుటాస్ టైప్ ఇచ్చాడు. ఇదైతే చాలా బాగుంది. ఇంకా కాలేజ్ కి వెళ్లే వాళ్ళకైతే వేసుకుంటే ఇది చాలా బాగుంటుందండి. తను వేసుకుంటే ఇంకెప్పుడైనా పిక్ సెండ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ టాప్ వచ్చి లెమన్ లో అండి. అసలు ఇది కూడా చాలా బాగుంది. ఇంకా దీనికి కూడా నెక్ చుట్టూ అయితే చక్కగా డిజైన్ ఇచ్చేసారు. ఇంకా ఫ్రంట్ కూడా బాగుంది చూడండి, చిన్న చిన్న బుటాస్ వచ్చాయి. దీనికైతే హ్యాండ్స్ అయితే టాప్ లోపల అయితే ఇచ్చారండి. దీనికి మనం కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు, లేదు అంటే చాలా మంది స్లీవ్లెస్ వేసుకుంటారు కదండి, అలా అయితే ఇచ్చారు. ఇంకా సేమ్ లెమన్ లో కలర్ అయితే నా దగ్గర కూడా ఉందండి. కాకపోతే మా ఇద్దరికి డిజైన్ అయితే మారుతుంది. నేనైతే లాస్ట్ ఇయర్ తీసుకున్నాను, అది తర్వాత అయితే నాకు తెలిసింది. ఇంకా నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇంకా బ్లూ కలర్ అండి. ఇది నేవీ బ్లూ. ఇది కూడా చాలా బాగుందండి. ఇది వర్క్ అయితే మగ్గం వర్క్ టైప్ ఇచ్చాడు. ఇంకా మెటీరియల్ కూడా అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇయర్ టాప్స్ అన్ని కూడా సూపర్ గా ఉన్నాయండి. మీకైతే ఇంకా ఎలా అనిపించాయో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టాప్ వచ్చి బ్రౌన్ కలర్ అండి. ఇంకా ఆ టాప్ కూడా అయితే చాలా బాగుంది. ఇంకా ఫ్రంట్ అయితే థ్రెడ్స్ వచ్చి చిన్న చిన్న గ్లిటర్ టైప్ వచ్చింది. ఇంకా ఈ టాప్ అయితే మొత్తం కూడా ప్లెయిన్ వచ్చిందండి. హ్యాండ్స్ దగ్గర ఏమీ కూడా వర్క్ రాలేదు. అయినా సరే చాలా సింపుల్ గా అయితే సూపర్ గా ఉంది. దీనికి వైట్ లెగ్గిన్ తో గానీ బ్లాక్ లెగ్గిన్ తో గానీ పేరప్ చేసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా నెక్స్ట్ టాప్ వచ్చి ఇంకా పీచ్ కలర్ అండి. ఈ పీచ్ కలర్ టాప్ కూడా ఇంకా చాలా అంటే చాలా బాగుంది. దీని మొత్తం కూడా ఇంకా చిప్స్ వర్క్ అయితే ఇచ్చారండి. ఈ మెటీరియల్ కూడా నాకు అంతగా ఐడియా లేదు. ఇంకా దీనికి కూడా చక్కగా వర్క్ అయితే ఇచ్చారు. ఈ టాప్ కి కింద అయితే హ్యాంగింగ్స్ ఇచ్చారండి. అవి అయితే నాకు పెద్దగా నచ్చలేదు. ఇంకా తనకైతే నచ్చితే ఉంచుకుంటుంది, లేదంటే కట్ చేపిచ్చేస్తుంది అని చెప్పి నేనైతే ఇంక మా వారితో చెప్పాను. ఈ టాప్ అయితే నాకంటే కూడా మా వారికి అయితే ఎక్కువగా నచ్చింది. ఇంకా ఇది వీడియోలో కంటే కూడా బయట అయితే ఇంకా బాగా ఉందండి. వీడియోలో అయితే కొంచెం డార్క్ గా కనిపిస్తుంది. ఇంకా తర్వాత అయితే మేము టాప్స్ అయిపోయిన తర్వాత ఇంకా మెటీరియల్స్ అయితే తీసుకున్నామండి. ఇందులో ఒక మెటీరియల్ మా వదిన వాళ్ళ పాపకని చెప్పి తీసుకున్నాము, ఇంకొకటి మా వదినకని చెప్పి తీసుకున్నాము. తనైతే టీచర్ కాబట్టి స్కూల్ కి ఇలా మెటీరియల్స్ అవి వేసుకెళ్ళొచ్చు, ఇంకా శారీస్ కట్టుకెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఇంకా అది తీసుకున్నామండి. ఇంకా ఈ వైట్ అండ్ పింక్ అయితే మెటీరియల్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చిందండి. అసలు ఇది మెటీరియల్ కూడా ఎంత సాఫ్ట్ గా ఉందండి. ఇంకా ఈ టాప్ కి అయితే బాటమ్ అయితే అది కూడా కాటన్ లో ఇచ్చారు. ఇంకా దుపట్టా కూడా కాటన్ లో ఇచ్చారండి. ఇదైతే చాలా బాగుంది. ఇంకా ఈ మెటీరియల్ పైన కూడా చిన్న చిన్న థ్రెడ్ వర్క్ అయితే ఉందండి. ఇంకా దానిపైన అయితే స్టోన్స్ కూడా చిన్న చిన్న అంటించారు. ఇంకా వీడియోలో అయితే క్లియర్ గా కనిపించలేదు, బయట అయితే రియల్ గా ఇంకా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చిన ఇంకా మెటీరియల్ వచ్చి గ్రీన్ కలర్ అండి. దీనికి కూడా ఇంకా మెటీరియల్ ఇంకా బాటమ్ అండ్ చున్నీ కూడా మొత్తం కూడా కాటన్ లో ఉన్నాయండి. ఇదైతే నాకు పెద్దగా లుక్ అనిపించలేదు. మా వారికి అయితే చాలా నచ్చిందని చెప్పి అయితే తీసుకున్నారు. ఇంకా షాపింగ్ లో ఎక్కువ నాకంటే కూడా మా వారే సెలెక్ట్ చేశారండి. ఇంకా ఈవినింగ్ టైం వెళ్తే మొత్తం అన్ని తీసి పడేసి ఉంటున్నాయి షాప్స్ లో అని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళిపోయామండి. వెళ్ళగానే అయితే చక్కగా ఇంకా షాపింగ్ చేసుకొచ్చేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చి మా జయాన్ష్ బాబు బట్టలు అండి. ఇంకా తనవైతే అన్ని ఫస్ట్ క్రై అండి. ఈ రోజు ఆర్డర్ చేస్తే అది ఇమీడియట్ గా నెక్స్ట్ డేకే అసలు డిస్పాచ్ అయిపోతున్నాయి, అంత ఫాస్ట్ గా ఉందండి ఫస్ట్ క్రై. ఇదైతే ఫస్ట్ క్రై ప్రమోషన్ అయితే కాదండి. మీరు అనుకోవచ్చు ఫస్ట్ క్రై కి ప్రమోషన్ ఏమైనా చేస్తున్నారా అని. ఇంక ఇవైతే కుర్తాస్ తీసుకున్నామండి. ఫెస్టివల్ కి 3 రోజులకి 3 కుర్తాస్ అయితే సెట్స్ తీసుకున్నాము. ఇంకా పక్కన అయితే నేను పిక్ యాడ్ చేస్తున్నానండి. తనకి రాగానే అయితే ట్రయల్ వేసి చూసాము. చక్కగా అంటే చక్కగా సెట్ అయిపోయింది. ఇంకా మెరూన్ తర్వాత అయితే ఇంకా ఇది బ్లూ కలర్ కుర్తా సెట్ అండి. దీనికైతే బాటమ్ కూడా వచ్చింది. మెరూన్ అయితే ఓన్లీ టాప్ మాత్రమే కుర్తా సెట్ వచ్చింది. ఇంకా ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి. పిల్లలకి ఫెస్టివల్స్ టైంలో ఇలా కుర్తాస్ అలా వేస్తే కూడా చక్కగా ఇంకా ఫెస్టివల్ లుక్ అంతా కూడా వస్తుంది. ఇంకా అబ్బాయిల కంటే అమ్మాయిలకి అయితే ఎక్కువ కలెక్షన్ ఉంటాయండి. అబ్బాయిలకి ఏముంటాయండి, జీన్స్ ఇలా కుర్తా సెట్స్
అలా అవి మాత్రమే ఉంటాయి. ఇంకా పెరిగే పిల్లలకి ఎన్ని తీసుకున్నా ఇయర్ కాదండి, మంత్లీ పొట్టైపోతున్నాయి. ఇంకా మా వాడికి కూడా అలానే ఉన్నాయండి. అసలు చాలా అంటే చాలా బట్టలు ఎక్కువైపోతా ఉన్నాయి. ఇంకా మాకు రిలేటివ్స్ లోనే ఉన్నారు కాబట్టి నేనైతే ఇంక ఇచ్చేస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ కుర్తా సెట్ వచ్చి ఇంకా బ్లాక్ కలర్ అండి. ఇదైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇదైతే ఇంకా నా సెలెక్షన్ అండి. ఇంక చూడగానే అయితే నచ్చేసింది. ఇంక మా వారికి ఆర్డర్ పెట్టమంటే ఆర్డర్ పెట్టారు. ఇంకా దీని పైన కోట్ వేయకుండా అయితే నేను పిక్ పెడుతున్నానండి. కోట్ వేసిన తర్వాత ఒక లుక్ ఉంటుంది, కోట్ వేయకుండా అయితే ఒక లుక్ ఉంటుందండి. ఇంకా దీంట్లో అయితే మా వాడు కూడా చక్కగా కనిపిస్తున్నాడు. ఇక నా దిష్టే తగులుతుందేమో అని అన్నట్లు. ఇంకా ఇదైతే సూపర్ ఉంది, నాకైతే బాగా నచ్చింది. ఇంకా మీకు ఎలా అనిపించిందో మీరైతే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంతకీ మీ పండగ షాపింగ్ అయిపోయిందా? ఇంక ఇలా కుర్తా సెట్స్ కాకుండా ఇంకా చిన్న టీ షర్ట్స్ అవి కూడా తీసుకున్నామండి. ఇంకా కింద షార్ట్స్ కూడా తీసుకున్నాము. ఇదైతే వైట్ అండ్ స్కై బ్లూ కలర్ టీ షర్ట్, ఇంకా కాలర్ వచ్చి ఇది కూడా చాలా బాగుంది. ఇంకా ఈ జీన్స్ అయితే ఇంకా మెటీరియల్ అయితే చాలా ఉందండి, స్ట్రెచబుల్ ఉన్నాయి. ఇంకా వాళ్ళకైతే కంఫర్ట్ గా ఉంటుంది. జీన్ క్లాత్ అయితే వాళ్ళకి కొంచెం అన్కంఫర్ట్ కదండి. మా వాడైతే జీన్ క్లాత్ అయితే అసలు వేయించుకోవట్లేదు. ఇంకా ఈ షర్ట్ కూడా చాలా బాగుందండి. హై నెక్ వచ్చి ఇంకా దీని మెటీరియల్ కూడా అండి అసలు మొత్తం ఉలెన్ టైప్ వచ్చింది. అది చూడటానికి అయితే షర్ట్ లా లేదు, స్వెటర్ లా అనిపించింది నాకైతే. ఇంకా తర్వాత వచ్చి ఇంకా షార్ట్స్ అండి. ఇలా అయితే 2 షార్ట్స్ తీసుకున్నారు. ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఇంక ఏ టీ షర్ట్ పైనకైనా మ్యాచ్ అవుతాయి కదా అని చెప్పి తీసుకున్నాము. ఆ తర్వాత వచ్చి ఇంకా జంప్ సూట్ అండి. అది జంప్ సూట్ అయితే ఇది వరకు ఆల్రెడీ తీసుకున్నారు. ఇది సింగిల్ గా జంప్ సూట్ అయితే ఒకటి ఆర్డర్ పెట్టారండి. ఇంకా దీంట్లో టీ షర్ట్స్ ఏ కలర్ అయినా వేసుకోవచ్చు కదా అనేటట్టు. ఇంక ఇవన్నీ షార్ట్స్, ఇవైతే మా వదిన అయితే తీసుకొచ్చారండి టీ షర్ట్స్. ఇంక ఇవి కూడా వేయలేదు కొత్తవి అని చెప్పేసి, ఇంక ఇవి కూడా ఊరికి వెళ్ళినప్పుడు బ్యాగ్ లో పెట్టుకుందాంలే అని చెప్పి అయితే అవి కూడా తీసాను. ఇంకా ఇది కూడా ఫస్ట్ క్రై నుండి ఆర్డర్ పెట్టారండి. ఈ కలర్ కూడా ఇంకా దేనిపైకైనా సూట్ అవుతుందని చెప్పేసి. ఇంకా ఇది కూడా షార్ట్ అండి, గ్రీన్ కలర్. ఇది మెటీరియల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. పిల్లలకి ఎన్ని కొన్నా సరే సరిపోవండి, ఎందుకంటే వాళ్ళు పెరుగుతూ ఉంటారు కదా, ఎప్పటికప్పుడు అయితే డ్రెస్సెస్ అన్ని కూడా పొట్టైపోతా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టీ షర్ట్ వచ్చి స్కై బ్లూ కలర్ అండి. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా బీచెస్ కి అలా వెళ్ళినప్పుడు అయితే ఇలాంటివి వేసుకెళ్తే అదిరిపోతుంది. ఇంకా ఈ మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ గా ఉందండి. పిల్లలకి చాలా కంఫర్ట్ గా కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా పిల్లలకి కొంచెం హార్డ్ గా ఉండేవి, ఇరిటేషన్ అవి వస్తాయి కదండి, అలా కాకుండా ఇంక ఇలాంటివి వింటర్ సీజన్ లో కానీ సమ్మర్ సీజన్ లో కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. నెక్స్ట్ షార్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి. ఇది కూడా చాలా మంచి మెటీరియల్, అసలు చాలా సాఫ్ట్ గా ఉంది. దీనిపైన అయితే చక్కగా ఇంకా డాల్ఫిన్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ వచ్చి షర్ట్ అండి. ఈ షర్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా పిల్లలకి షర్ట్స్ అయితే ఇంకా తొందరగా పొట్టైపోతున్నాయండి. ఇంకా చక్కగా ఈ షర్ట్ అయితే ఆర్డర్ పెట్టారు. ఇంకొకటి టీ షర్ట్ అండి. ఇవన్నీ కూడా బాగున్నాయి. కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇప్పుడు ఇన్ని ఆర్డర్ పెట్టే కంటే ఇంకా తక్కువగా ఆర్డర్ పెట్టుకోవడం మంచిది అనిపిస్తుందండి. ఎక్కువగా యూనిఫామ్ లో అయితే ఉంటున్నారు కదా. ఇంకా నెక్స్ట్ అయితే మేము ఊరికి స్టార్ట్ అయిపోయామండి. ఇంకా ఊరికి వచ్చిన రోజు అయితే మార్నింగ్ ఎంత ఎర్లీగా లేచానండి. నైట్ పడుకునేటప్పటికి 1:30 అయింది. ఎర్లీగా లేచినా సరే ఇంకా చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఇంకా రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. రైల్వే స్టేషన్ కి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్యాన్ చూడండి ఎంత పెద్దది ఉందో. ఇంకా మా వారు ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ పైకి వస్తుందని చెప్పి చూడటానికి అయితే వెళ్ళారు. ఈ లోపు మా కన్నయ్యని చూడండి, ఇంకా ట్రైన్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కేసాము. ఎక్కిన తర్వాత అయితే బాబుకి వెంటనే ఫుడ్ అయితే పెట్టేశానండి. ఆఫ్టర్నూన్ కూడా తను ఇంక నిద్రపోచలేదు. ఇంక ఇక్కడ మా జయాంష్ బాబుకి అయితే ఫుడ్ పెట్టేసిన తర్వాత మా వారికి కూడా పెట్టానండి. మా వారు కూడా తినేశారు. ఇంక మా వారు వీళ్ళిద్దరూ తిన్న తర్వాత ఇంక నేనైతే తిన్నాను. ఇంకా ట్రైన్ లోకి ఫ్రూట్స్ కూడా పెట్టానండి. ఇంకా ట్రైన్ లోకి ఫ్రూట్స్ అయితే పెట్టానండి. కివి, యాపిల్, జాంకాయ, ఇంకా బ్లూబెర్రీస్, డ్రాగన్ ఫ్రూట్ అయితే పెట్టానండి. ఇవేవి కూడా తినలేదు. మనం ఏమైనా పిక్నిక్ వచ్చామని అడిగారు. ఇంకా మా కన్నయ్యకి అయితే ఫుడ్ పెట్టేశాను కదండి, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా కుక్ చేసి పెట్టేంత టైం లేదండి. ఎందుకు అంటే ఇంకా స్కూల్లోని సెలబ్రేషన్స్ అయిన తర్వాత మేము ఆల్మోస్ట్ వచ్చినప్పటికి 1:30 అయిపోయింది. ఇంకా మార్నింగ్ 4:30కి అయితే మేము ట్రైన్ దిగామండి. ఇంకా ట్రైన్ దిగినప్పటికీ మా అన్నయ్య గారు అయితే రెడీగా వచ్చున్నారు. ఇంకా వెళ్తుంటే చూడండి 4:30కి మొత్తం మార్కెట్ ఉందండి. అసలు నాకు ఆ మార్కెట్ని చూస్తే నైటా లేకపోతే మార్నింగ్ అనిపించిందండి. అన్నయ్య గారు అయితే చెప్పారు 1 o'clock నుండే మార్కెట్ అయితే ఇక్కడ ఓపెన్లో ఉంటుందని. ఇంకా ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయామండి. ఇంకా మేము ఇంటికి వచ్చినప్పటికి 5 o'clock అయితే అయింది.
ఇంకా ఇంటికి రాగానే అయితే మా కన్నయ్యకి కొబ్బరికాయ దిష్టి అయితే తీసేశారండి. ముందు రోజు అయితే విష్ణుమూర్తి గెటప్ వేశారు కదా, ఇంట్లో అయితే నార్మల్ గా తీసాను. ఇంకా కొబ్బరికాయ దిష్టి అది కూడా తీయలేదు. ఇంకా చూడండి నెక్స్ట్ డే ఇంకా ముక్కోటి ఏకాదశి కదండి. నెల్లూరు మొత్తంలో నాకు నచ్చేది ఏంటి అంటే ఇక్కడ పండగ నెల మొదలైనప్పటి నుండి కూడా కలర్స్ తో అయితే ముగ్గులు పెడతారండి. ఇంకా మా కన్నయ్యని చూసారా, ఇంకా గుడి దగ్గర అయితే బొట్టు పెట్టారండి. ఆ బొట్టు పెడితే ఎంత కలగా ఉన్నాడో అసలు, నా దిష్టి తగిలేలా ఉంది. ఇంకా గుడిలో అయితే ఇలా కోలాటం అయితే అరేంజ్ చేశారు, చక్కగా బాగుందండి. పండగ వాతావరణం అంతా కూడా గుడిలోనే ఉంది. ఇంకా స్వామికి ఉత్తర ద్వార దర్శనం కదండి, ఇంకా సంవత్సరానికి ఒక్కసారి ఎక్కడ ఉన్నా ఇంకా ఉత్తర ద్వార దర్శనం అయితే కంపల్సరీ వెళ్ళాలి. నెల్లూరులో పండగ నెలంతా ముగ్గులే కాదండి, ఇంకా గుడిలో అలంకరణలు కూడా చాలా అందంగా చేస్తారు. ఇంకా పూలతో అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అన్నట్టుగా ఉంది. ఇంకా స్వామిని ముందుగా అయితే ఊరేగింపుగా అయితే మొత్తం వీధుల్లో తిప్పుతారండి. తిప్పిన తర్వాత ఇంకా ఇలా స్వామిని ఇంకా గుడిలో అయితే ఉంచుతారు. ఇంకా ఈ విధంగా ఉత్తర ద్వారం నుండి అయితే స్వామివారిని మేము దర్శించుకున్నామండి. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అయితే రెండు కళ్ళు సరిపోలేదు, కాసేపు అలా చూస్తూ ఉన్నాము. ఇంకా ఎక్కడికి వెళ్ళినా నా యూట్యూబ్ ఫ్యామిలీ కోసం అయితే నేను ప్రతి ఒక్కటి చూపించాలి కాబట్టి ఇంకా గుళ్ళో కూడా నేను వీడియోస్ అయితే తీస్తూ ఉన్నానండి. మా వారైతే ఇక్కడ పిలుస్తూ ఉన్నారు, ఎక్కడికి వచ్చినా వీడియోస్ తీస్తావా అని. ఇంకా మీ అందరి కోసం అయితే నేను ఖచ్చితంగా తీయాలి కాబట్టి తీసామండి. ఇంకా దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇంకా మా వదిన వాళ్ళ పాప ఆశ్రిత జయాన్ష్ అయితే ఇంకా గోమాతకు అయితే ఇంకా అట్టిపండుని అయితే తినిపిస్తున్నారండి. ఇంకా టెంపుల్ నుండి ఇంటికి రాగానే ఇంకా షాప్ కి వెళ్ళి అయితే ఇంకా గోలీ సోడాలు అయితే తీసుకొచ్చిందండి మా వదిన వాళ్ళ పాప. ఇంకా తను ఒకటి నేను ఒకటి అయితే చక్కగా కూర్చొని తాగాము. ఇక్కడ మా వదిన ఇంకా అత్తమ్మ ఇద్దరు కలిపి వంట అయితే చేస్తున్నారు. ఇంకా పాప కూడా హాస్టల్ నుండి వచ్చింది కదా అదే రోజు అని చెప్పేసి, ఇంకా మేము కూడా వైజాగ్ నుండి వచ్చాం కదా అని చెప్పేసి వాళ్ళు ముక్కోటి ఏకాదశి అయినా ఇంకా పిల్లల కోసం అని చెప్పి నాన్ వెజ్ అయితే ప్రిపేర్ చేశారు. ఒక పక్క నెల్లూరు ఫేమస్ చేపల పులుసు, ఇంకొక పక్క మంచిగా చేపల ఫ్రై అయితే చేస్తున్నారండి. ముక్కోటి ఏకాదశి నేను మాత్రం అస్సలు తినలేదు. ఇంకా నెక్స్ట్ డే సాటర్డే కూడా ఉంది కదండి, ఇంకా 2 days కూడా నాన్ వెజ్ లేదు. ఇంకా పిల్లలు మగవాళ్ళు వాళ్ళకి ఏముందిలే అని చెప్పి వాళ్ళని అయితే తినేమని చెప్పేసి అన్నాము. నెల్లూరు చేపల పులుసు అంటే ఎలా అంటే అలా చేయరండి. మా అత్తమ్మ అయితే మామిడికాయ వేసి అయితే సూపర్ గా చేస్తారు. ఇంకా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా ముక్కోటి ఏకాదశి కదండి అస్సలు తినకూడదని చెప్పేసి నేనైతే తినలేదు. ఇంకా ఇక్కడ మా వదిన వాళ్ళ పాప నేను కూడా చక్కగా కూర్చొని గోలీ సోడాలు అయితే తాగుతున్నామండి. మా కన్నయ్యనైతే అలా షికారికి పంపించాము. ఉన్నాడంటే తను కూడా గోలీ సోడా తాగుతాడు, మళ్ళీ తను అడుగుతాడు కదా అని చెప్పి మా వారు అయితే బయటకు తీసుకుని వెళ్ళారు. ఇంకా ఈ లోపు అయితే మేమైతే గోలీ సోడా అయితే ఫినిష్ చేసేస్తున్నాము. ఇంకా ఈలోగా వంట కూడా అయిపోయిందండి. వంట అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు కూర్చున్నామో లేదో కరెంట్ అయితే పోయింది. ఇంకా అందరూ కలిపి చక్కగా హాల్లో కూర్చొని డోర్ ఓపెన్ చేసుకొని అయితే తిన్నామండి. ఇంకా లోపల డైనింగ్ రూమ్ మొత్తం చీకటిగా ఉంది. ఇంకా అందుకని చెప్పేసి హాల్లోకి అయితే కూర్చొని ఇంకా పిల్లలందరికీ పెట్టేసి ఇంకా ఇంట్లో అన్నయ్య గారికి మా వారికి కూడా పెట్టేశామండి. ఇంక ఇక్కడ మా వారు అయితే చెప్తున్నారు నన్ను అయితే వీడియో తీయొద్దని చెప్పేసి. ఇంకా చేపల పులుసు చూసారా ఎంత ఎమ్మిగా ఉందో. ఇంకా నా కోసం అయితే సాంబార్ చేసి రసం పెట్టారండి. దాంతో పాటు ఇంకా పండుమిర్చి పచ్చడి వేసుకొని నేనైతే తినేసాను. ఇలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది కదండి. సంవత్సరంకి ఒకసారి ఇంకా పండుగకు వచ్చినప్పుడు ఇలా ఫ్యామిలీ అందరం కూర్చొని చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటూ అయితే భోజనం చేస్తూ ఉంటాము. ఇంకా మేమైతే ఫ్యామిలీతో ఇలా ఎంజాయ్ చేసాము. ఇంకా ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నానండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు జయాన్ష్ హ్యాపీ హోమ్.